చూశాను. అర్జునుడి చేతులన్నా అతని యొక్క విలువిద్యన్నా నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి అసహ్యం. ఇదేం చేస్తాం మరి, అన్నదమ్ముల మధ్యలో అలా తగాదాలు ఉంటాయేమో చెప్పలేం. మరి వాడు ఇప్పుడంటే అర్జునుడు తమ్ముడు అన్నయ్యో అని తెలియకపోవడం కదట, వాడికి చిన్నప్పటి నుంచి ద్వేషమే. ఆ అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర రాత్రిపూట విలువిద్యను అభ్యసిస్తున్నప్పుడు నా మనస్సు కొతకొతలాడిపోయేది. వాణ్ణి రహస్యంగా అయినా చంపి ఈ ప్రపంచంలో నా అంత విలుకాడు లేడు అనిపించుకోవాలని నా కోరిక. అర్జునుడి మీద ద్వేషం వల్ల నాకు తక్కిన పాండవుల మీద ఈర్ష్య, అంతేగాని నాకు తక్కిన వాళ్ళ మీద ద్వేషం లేదు. ఏమి ఏమైనప్పటికీ నాకు అతనికి మధ్యలో పచ్చగట్టేస్తే భగ్గుమంటుంది. నన్ను దుర్యోధనుడు ఆదరించాడు, దుర్యోధనుడు అంటే నాకు ప్రాణం. అసలు నన్ను చూచే అతడు మహాభారత యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడు. వాడు ఉప్పు తిన్నాను, వాడి పులుసు తిన్నాను, వాడి రాజ్యం తీసుకున్నాను, కాబట్టి నా ప్రాణం వాడి కోసమే, నా ప్రాణమే అర్పిస్తాను గాని పొరపాటును కూడా ప్రాణరక్షణ కోసమో లేక బంధుత్వం మీద ప్రీతితోటో పాండవుల వైపు కలవను, దుర్యోధనుడితోటే ఉంటాను. మరొక్క మాట చెబుతున్నాను, నువ్వు కూడా ఈ విషయాన్ని పొరపాటు కూడా పాండవులకి చెప్పకు. ఎందుకో తెలుసా, నేను నీచుణ్ణి క్రూరుణ్ణి, వాడు ధర్మాత్ముడు. ఇప్పుడు ఒప్పుకున్నాడు వాడు. ఎందుకంటే ధర్మరాజు గారికి తెలిసిందనుకో, ధర్మరాజు మహాత్ముడు, అతనికి నేను అన్నయ్యనని తెలిస్తే చచ్చినా యుద్ధం చేయడు. నా కాళ్ల మీద పడి నన్ను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడతాడు. నేను మూర్ఖుణ్ణి, కాళ్ల మీద పడిన వాళ్ళని చంపుతాను. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ధర్మానికి హాని జరుగుతుంది. వాళ్ళు అడవుల్లో నానాయాతన పడ్డారు. పాండవులు మా వల్లే కష్టాలు పడ్డారు. నిజం చెప్పాలంటే నేను చేసిన ప్రోత్సాహం, నేను వాగిన వాగుడు కౌరవుల్ని రెచ్చగొట్టింది. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు నేను సోదరుణ్ణి అవడం వల్ల. పైగా నీచులైన కౌరవులకు వాళ్ళు సోదరులు అవడం వల్ల కూడా వాళ్ళు యాతన పడ్డారు. ఇవన్నీ నాకు తెలుసు. అయినా ఎప్పటికప్పుడు నా మనస్సుని అణిచేస్తూ ఉంటాను. ఇప్పుడు యుద్ధరంగంలోకి వెడతామని, యుద్ధానికి వెళ్ళాక పాండవులకు విజయం తథ్యమని, కౌరవులు చస్తారని, ఆఖరికి నేను కూడా పోతానని నాకు లోపల అప్పుడప్పుడు చెబుతోంది. వాడు చెప్పాడండి, వాడి మనసు చెబుతోందిట. నాకు అది ఇష్టమే. మేము చచ్చిపోతాం, చచ్చిపోతే ధర్మాత్ములైన పాండవులు రాజులు అవుతారు. మహానుభావుడైన యుధిష్ఠిరుడు రాజవడం నాకు ఇష్టమే. ఏమో ఏం జరుగుతుందో, ఏది ఏమైనప్పటికీ నేను మాత్రం పాండవులతో కలవను అనగానే అప్పుడు ఆయన మరొక్కసారి చెప్పాడు, అమ్మా నీకు ఎంతో పదే పదే చెప్పాను, నువ్వు ఎంతో ఉత్తముడివై కూడా చివరికి నీచ సాంగత్యంతో పుట్టుకతో ఉన్న ఈర్ష్యతోటి చివరికి కౌరవుల వైపే ఉంటానంటున్నావు. సరే నీ ఇష్టం అది. దుర్యోధనుడిని నిన్ను విడిచిరమ్మని నేను అనను. మరొక్కసారి చెప్పి చూశాను, ఇది నీ తండ్రి అయిన సూర్యుడు అభీష్టం. వీలున్నంత వరకు నీ చావు అతను చూడటానికి ఇష్టపడ్డంలా, అందుకే నేను నీకు ఆఖరిసారిగా ఓ హెచ్చరిక చేశాను అని, ఇంక దిగు వెళ్ళిరా అన్నట్ట. నేను వచ్చిన పని అయిపోయింది, దిగిపో, మిడిల్ డ్రాప్ అన్నాడు. అనగానే ఆయన దిగి కృష్ణుడికి నమస్కారం చేసి నవ్వుకుంటూ వెళ్లి రథం ఎక్కేసి వెళ్ళిపోయాడు. దుర్యోధనుడి లోపు వాడికి ఒకటే బెంగ, అక్కడ ఈ కృష్ణుడు ఏ కుట్ర చేశాడో ఈయన వెళ్ళిపోతాడేమోనని. వెళ్ళిపోయి శ్రీకృష్ణుడి మాయలో ఏం పడతానా, ఆ కృష్ణుడి ఇంద్రజాలాలు టక్కుటమరాలు నా దగ్గర పని చేయమన్నాడు. ఇక్కడ దాకా కృష్ణుడి పొగిండి వాడు. ఈ కర్ణుడు చాలా విచిత్రమైన వ్యక్తి అంటూ, క్షణక్షణం వాడి బుద్ధి. ఇప్పుడు శ్రీకృష్ణుడు మళ్లీ ఇంకొకసారి కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. వీడిని దింపాక ఎవ్వరూ లేకుండా కుంతి దగ్గరికి వెళ్ళాడు. ప్రయాణం వెంటనే వెళ్ళిపోలేదు ఆయన, ప్రయాణం సాగించలా. మరొక్కసారి కుంతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నేను కర్ణుడిని నా వైపు లాగడానికి ప్రయత్నించాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్ణుడు నీ కొడుకయ్యుండి కూడా అటు రావడానికి ఇష్టపడలేదు. ఇంకా పాండవులు కూడా మహానుభావులు, వాళ్ళకి ఎలాగూ తప్పదు విజయం, నా అనుగ్రహం వాళ్ళకున్నది. అన్ని వడియును బంధుక్షయంబు చేయనొల్లకెల్ల విధంబులనుపశమంబ కోరిరి అప్పాండవేయులు వారికిట్టి దొసగువచ్చునే తులువల్ల తోడబుట్టి. ఎన్ని కష్టాలు పడినా బంధుక్షయానికి ఓర్చుకోక ఉపశమనాన్ని పొందారు, శాంతత్వాన్ని పొందారు పాండవులు. ఎంతో శాంతులై 5 ఊళ్ళు చాలు అన్నారు. అంతటి మహాత్ములు. వాళ్లలో ఏ తప్పు లేదు, వాళ్ళకి పాపం రాదు, వారికి నరకం రాదు. కాకపోతే వాళ్ళకి అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయో తెలిసినా, ఈ కష్టాలకు మూల కారణం కౌరవులకి సోదరులు అవడమే, కజిన్స్ అవడమే. అది కూడా ఇక కొద్ది రోజుల్లో తొలగుతోంది, అంటే వాళ్ళ పీడ పోతోంది. నువ్వు నిశ్చింతగా ఉండు అనగానే నీ ఉన్నావనే నమ్మకంతో బ్రతుకుతున్నానని కృష్ణుడిని నమస్కరించింది, మానసికంగా దీవించింది. పెద్దావిడ కదా, అత్తగారు కదా, మేనత్త కాబట్టేమో దీవించాల్సి వస్తోంది. కానీ ఆవిడకి లోపల తెలుసు కదా, కుంతీదేవి ఎంత భక్తురాలో మీకు ఎంతో పూర్వం భాగవతంలో చెప్పాను. అరుదైన భక్తురాలు ఆవిడ. శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి అని తెలిసిన మహాత్మురాలు. అందువల్ల ఎప్పుడూ ఆయన్ని కొలిచింది, అందుకే ఆవిడ మోక్షము పొందింది. కృష్ణుడు అలా వెళ్ళగానే కుంతి చెక్క 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 ఆ రాత్రి గడిపి తెల్లవారుజామున లేచి, కర్ణుడు రోజు ఏమి చేస్తాడో ఆవిడికి తెలుసు.
కర్ణుడు గంగానదీ తీరంలో స్నానం చేసి పొద్దుట పూట 1 గంట కాలం సూర్యుడిని అర్చిస్తాడు, సూర్యారాధన చేస్తాడు. సూర్యపుత్రుడు గనక సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఒడ్డు మీద ఇసుకలో కూర్చుని సూర్యమంత్రం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో వెనకే కూర్చుంది ఆవిడ ఏం మాట్లాడకుండా. అర్ఘ్యప్రదానం పూర్తి ప్రదక్షిణ కోసం తిరగడం మొదలుపెట్టాడు. యాని కానిచే పాప అని. ఆ తిరుగుతున్నవాడు కుంతిని చూసి సంభ్రమంతో అమాంతంగా దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. ఆవిడ కౌగిలించుకుని, నాయన నీకు ఇంతకు పూర్వమే తెలుసు, అయినా మరోసారి చెబుతున్నాను, నువ్వు నా పుత్రుడివి. సొంత సోదరుల మీద తమ్ముళ్ల మీద అలకనీక నువ్వు మహావీరుడివి. ఆ సంగతి నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కాలం కలిసిరాక మీలో మీరు కొట్టుకుంటున్నారు. అయినా ఇవాళ నేను అందరూ వింటూ ఉండగా నువ్వు నా కుమారుడు అని చెబుతాను. నా మాట విను, నీ సోదరులతో కలిసిపో. పరాయివాడైన పాపాత్ముడైన రహస్యంగా పాండవులను చంపడానికి అనేక ప్రయత్నాలు చేసిన దుర్యోధనుని విడిచిపెట్టింది ఆవిడ. వెంటనే సూర్యబింబంలోంచి సూర్యుడు ఏమన్నాడో తెలుసా? సత్యమాహ పృథా వాక్యం కర్ణ మాతృవచః కురు శ్రేయస్తే స్యాన్నరవ్యాఘ్ర సర్వమాచరతస్తథా. సూర్యభగవానుడు వెంటనే, కర్ణ మీ అమ్మ ఎలా చెబితే అలా చెయ్యి. ఆవిడ సత్యం ఆహా అనగా సత్యమే పలికింది. ఆవిడ మాటల్లో అసత్యం లేదు. దానికి సాక్షిని నేను, సకల కర్మములకు సాక్షిని నేను. సూర్యుడికి ఏమని పేరు? కర్మ సాక్షి. ఎవరు ఏ పని చేసినా దానికి సాక్ష్యం ఇచ్చేవాడు సూర్యుడే. అటువంటి కర్మసాక్షిని నేను చెబుతున్నాను. ఆవిడ చెప్పింది నిజం. నా వరం వల్ల ఆవిడ గర్భంలోంచి నువ్వు పుట్టావు. ఆమె చెప్పినట్టు చేస్తే తే నీకు శ్రేయస్సు కలుగుతుంది, శుభం కలుగుతుంది. ఆవిడ చెప్పినట్టు ఎలా చెబితే అలా చేయను ఆయన. ఓ నరశ్రేష్ఠ అనగానే ఆయన అన్నాడు, తండ్రి నువ్వు చెప్పినా ఇంకో దేవుడు చెప్పినా వినను. ఆయనకంటే దేవుడు ఎవడు? ప్రత్యక్ష దైవం. ఆయన విష్ణువులో ఒక భాగం. అంతటి పరమాత్మ చెబితే కూడా విన్నన్నాడు వాడు. సాధారణంగా ధర్మము యొక్క పరాకాష్ఠ ఉత్తముడైన తండ్రి ఏదన్నా చెబితే చేయాలి. తాగుబోతూ ద్యోతకారుడు నాస్తికుడైన తండ్రి చెబితే చేయకూడదట. ఎవడైనా తాగుబోతాడున్నాడు, అలాంటి తాగుడు వైకులు ఏదో చెబుతాడు కాబట్టి అప్పుడు చేయక్కర్లా. అలాగే కితవుడు అంటే జోదగాడు, నిత్యం జోదమాడే తండ్రి ఏదన్నా చెబితే చేయవలసిన అవసరం లేదు. ఇంకా మరొకటి ఏమిటి? నాస్తికుడు వాడు, కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగేటటువంటి వాడు ఏదన్నా చెబితే కొడుకు వినక్కర్లా. నాయన నీ మాట విన్నని మొహమాటం లేకుండా బయటకు వచ్చేయచ్చు. నేను చెప్పలా, వేదవ్యాసుడు చెప్పాడు. ఎవడేమనుకుంటే నాకేం భయం లేదు. ఎందుకు చెప్తానంటే నాస్తికుడైన తండ్రి చెప్పిన మాట వినక్కర్లా. అందుకే ప్రహ్లాదుడు తండ్రిని ధిక్కరించాడు, లేకపోతే తండ్రిని ధిక్కరించడుగైనా. ఇంకా అలా కాకుండా మహాత్ములు కొంచెం సన్మార్గంలో నడుచుకునేవాళ్ళు, మీలా పురాణాలు వినేటటువంటి తండ్రులు పిల్లల్ని ఇలా నడుచుకోండి అంటే మాత్రం వినాలి. అటువంటిది పరమాత్ముడైన సూర్యుడంతటి వాడు నువ్వు ఇలా నడుచుకుంటే తండ్రి మాట వినను, నేను అమ్మ మాట వినను అన్నాడు. మాతృ పితృ వచనముల కంటే గొప్ప ధర్మం ఎక్కడుంది? నా మాతృ పరదైవతం, తల్లిని మించిన దేవత లేదు. ఒకవేళ తల్లి పాపాత్మురాలైనా అయ్యి ఉండొచ్చుగాక, కానీ తల్లి తల్లి, తండ్రి తండ్రి. వాళ్ళ మాట వినకపోతే వాడు ఎంత పరాకాష్ఠకి సంబంధించిన పాపాలు పొందుతాడో తెలియదు. పాపానికి పరాకాష్ఠ అనమాట అది. అది తెలుసు వాడికి. అయినా ఉంటున్నాడు, నేను పాపాల పుట్టనైనా పర్వాలా, నరకానికి పోయినా పర్వాలా, ఈ విషయంలో మాత్రం ఎవరి మాట వినను. కాకపోతే అమ్మా, నీ అంత తల్లి జగన్మాత లాంటి దాన్ని వచ్చావు గనక నీకు ఒక్క వరం మాత్రం ఇస్తున్నాను. నేను పాండవుల వైపుకి రాను. ఆవిడేం అడగలేస్తామండి, పాండవులు నువ్వు సంపద్దు ఇలాంటివి ఏం అడగలేస్తామా, ఇవన్నీ కల్పితాలు. అతడంతటా అతనే అన్నాడు. ఎందుకంటే అంత తల్లి వచ్చి రమ్మంది గనక రావడం ఇష్టం లేదు గనక. నతే జాతు నశిష్యంతి పుత్రా పంచయశస్విని, నీకెప్పుడు 5 కొడుకులేనమ్మా అన్నాడు. అంటే అంది ఆవిడ, నీకు 5 కొడుకులే పుట్టారనుకో, 6వ వాడు లేడనుకో అనగా ఆవిడ ఏమి ఎరగనట్టు అంటే అంది, నాకు అర్జునుడంటే పరమద్వేషం. ఇంకా ద్వేషం గురించి ఎంత అంతా అని చెప్పలేను. ఈ ప్రపంచమంతా కలిసి నాకు సన్మానం చేస్తానన్న అర్జునుడు వదలను. నాయన అర్జునుడు వదిలేస్తే మేమంతా నీకు సన్మానం చేస్తాం, ఈ ప్రపంచం నీకు ఇస్తాం, స్వర్గం నీకు ఇస్తామన్నా సరే నాకు స్వర్గం వద్దు, అర్జునుడు చావే కావాలి, నాకు కావాలి. వాడిని ఎప్పుడు చంపుదామా, ఎలా చంపుదామా అని కొత్తలాడిపోతూ కుట్రలు కుతంత్రాలతో ఉన్నాను నేను. వాడి కోసమే ఆసుర వ్రతం చేపట్టాను. అంటే దానం గురించి చెప్పాక మీకు ఆసుర వ్రతం అంటే ఏమిటో ఇదివరకు, కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లా. అందువల్ల నాకు అర్జునుడు అంటే కక్ష. యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో ఒక్క అర్జునుడు మాత్రం ఎదురైతే చంపి తీరతాను, లేదా నా కర్మ కాలితే నేను వాడి చేతిలో చస్తాను. తక్కిన వాళ్ళు ఒకవేళ దొరికితే వాళ్ళని చంపను. అర్జునుడు చచ్చిపోయినా నాతో కలిపి 5 ఉంటారు.
ఒకవేళ నేను చచ్చిపోయినా నీ 5 నీకుంటారు. అందుకే మళ్ళీ రెండో మాటలు ఏమంటున్నాడు, నిరర్జునాహ సకర్ణావా సార్జునా వాహతే మయి. అమ్మా, అర్జునుడున్నా లేకపోయినా, కర్ణుడున్నా లేకపోయినా, మొత్తం మీద నీకు 5 కొడుకులు ఉంటారు. నాతో కలిసి 5 లేదా అర్జునుడితో కలిసి 5. నేనుంటాను, వాళ్ళు ఉంటారు, అది కాలం నిర్ణయించాలి అనగానే సర్లేనాయన, ఇంక నీ మాట నేను మాత్రం ఎలా కాదంటాను. అర్జునుడు నీ చేతిలో ఎలాగో చావడం నాకు తెలుసు, తక్కిన వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండన్నది ఆవిడ. ఆవిడికి తెలియదేటి అర్జునుడు ఎటువంటి వాడు. కాకపోతే ఇటువంటి ఒక ఉత్తమ పుత్రుడు తొందరగా చచ్చిపోతాడేమో, తల్లికి ఎప్పుడు కొడుకే గుర్తుపెట్టుకోండి. దురదృష్టవశాత్తు చిన్నప్పుడు ఆవిడ కర్మయోగం వల్ల, చిన్నపిల్ల అవ్వడం వల్ల మంత్రప్రభావం తెలియక నేతలు పడింది. ఒక పుణ్యాత్పురాలని మనం చులకనగా చూడకూడదు. ఇవన్నీ కాలప్రభావాలు. ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే మన చేతుల్లో లేకుండా ఇలా జరుగుతాయి. జరిగిన దానికి యావజ్జీవితం ఆవిడ బాధపడింది, కర్ణుడు బాధపడ్డాడు. యుద్ధం అయ్యాక పాండవులు బతికున్నంతకాలం వాళ్ళు ఏడ్చారు. ఎవరు మాత్రం సుఖపడ్డారు? ఒక్క దుర్యోధనుడని ఒక వేరువిత్తు, ఒక పురుగు పుట్టడం వల్ల ఆ వంశంలో ఇంత నష్టం జరిగింది. అందుకే ఒక దౌర్భాగ్యుడు పుట్టినప్పుడు చిన్నప్పుడే జాగ్రత్త పెట్టాలట. ఈ విధంగా కుంతీదేవి ఆవిడ కూడా చెయ్యవలసిన పని కొంత చేసింది. ముందే చెప్పాడు, ఒక్క 4 మాత్రం చంపను, ఒకవేళ యుద్ధంలో నాకు దొరికినా అని వెళ్ళిపోయాడు. ఇక అమ్మగారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు హుటాహుటిన ఉపప్లావ్యానికి వెళ్ళిపోయాడు. పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు గారు ఆశగా ఎదురు చూస్తున్నట్టే ఏమైనా పని అయ్యిందానని. ధర్మరాజా, ద్రౌపది కోరికే నెరవేరింది అన్నాడు ఆయన. ఏం జరిగిందని చెప్పలా, ద్రౌపది కోరిక నెరవేరింది అంటే అర్థమైంది కదా, ద్రౌపది కోరిక యుద్ధమే అనగానే ఒక్క క్షణకాలం తెల్లబోయి, సరే వాసుదేవ, మా కర్తవ్యాన్ని నువ్వు చెప్పు. ద్రౌపది కోరిక నా కోరిక నీ కోరిక కాదు, నువ్వే మా దేవుడివి, నువ్వు ఏం చెబితే చేస్తావనగానే ఇంకా వేరే మరొక ఆలోచన పెట్టుకోకు. ఆఖరిసారిగా మీ అమ్మ పౌరుషంతో బ్రతకండి అన్నది. నా కడుపున పుట్టి నా పాలు తాగి మీరు పిరికివాళ్లుగా బ్రతకద్దని వచ్చే ముందు కూడా చెప్పింది. నేను అదే చెబుతున్నాను. కాలం అనుకూలిస్తోంది మీకు, కాలం తోసుకొస్తోంది ఒక యుద్ధం కోసం, భయంకర యుద్ధం కోసం కాలం మనల్ని ప్రేరేపిస్తోంది. ఈ కాలాన్ని ఎవరూ దాటలేరు. కాలోహి దొరతిక్రమ, యుద్ధానికి సిద్ధం కండనగానే బ్రహ్మానంద భరితుడైపోయిన భీముడు, శ్రీకృష్ణుడు మనకి పరమాప్తుడు, ఆయన చెప్పినట్టే చేద్దామన్నాడు. వెంటనే అర్జునాదులు అదే అన్నారు. అందరికీ తెలివి కలిగింది. ధర్మరాజు గారు వెంటనే శ్రీకృష్ణుణ్ణి ఓ సలహా అడిగాడు. ఇప్పుడు ఇంత సైన్యం ఉంది కదా, మన యుద్ధానికి ఎప్పుడు వెడదాం? అమావాస్య నాడు యుద్ధం అన్నాడు ఆయన. అమావాస్య నాడు సరిగ్గా నేటికి 7వ రోజు అమావాస్య, 7వ రోజు యుద్ధం. అమావాస్య నాడు సూర్యోదయ సమయానికి మనందరం సైనికుల్ని వెంట పెట్టుకుని కురుక్షేత్రంలో నిలబడదాం. ఇక యుద్ధంలో తిరుగు ఉండదు నీకు. ఇక్కడ ఒక తమాషాగా చెప్పాలి. ఒక అద్భుతమైనటువంటి గాథ ఉత్తర భారత్లో స్థల పురాణాల్లో ఉన్నది. సహదేవుడు గొప్ప జ్యోతిష్కుడు. ఆయన దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడు యుద్ధానికి ముందు. వచ్చి, మేము మిమ్మల్ని చంపాలి, కౌరవ పాండవ యుద్ధంలో కౌరవులకి విజయం కలగాలి, కాబట్టి నాకు ముహూర్తం పెట్టన్నట్ట. ఆయన వెంటనే ఏం చేశాడు, రాబోయే అమావాస్య అయితే ఆ అమావాస్య నాడు యుద్ధానికి వస్తే నీకు తప్పక విజయం లభిస్తుంది. సూర్యోదయానికి ముందు లేచి కురుక్షేత్రంలో శమంత పంచకం ఉంది కదా, ఆ శమంత పంచకంలో స్నానం చేసి నువ్వు బ్రాహ్మణోత్తములకి బంగారం దానం చేస్తే ఇక విజయం నీదే అన్నట్ట. దుర్యోధనుడికి అలా ముహూర్తం పెట్టగానే కృష్ణుడు వచ్చాడు. నీకేమన్నా బుర్రుందా? అమావాస్యకి ముహూర్తం నేను మీకు పెడదాం అనుకున్నాను, ఈ అమావాస్యకి మాకంటే ముందు వాళ్ళకి ముహూర్తం పెట్టావు, నాకంటే ఒక గంట ముందు వెళ్ళు వాడు స్నానం చేసి బంగారం దానం చేస్తే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరురా బాబు, వాడికి ఎందుకు ముహూర్తం పెట్టావంటే, మరి ఏం చేయనండి, జ్యోతిష్కులకు ఒక నియమం ఉందిట. ఎవరైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, ఓ జ్యోతిష్కుడా నిన్ను చంపుతాం, నిన్ను చంపడానికి ముహూర్తం పెట్టినట్టు కూడా పెట్టాలి, అది మా నియమం అనగానే, భలే నియమంలే, ఇప్పుడు నువ్వు పెట్టిన ముహూర్తానికి వాడు వెళ్ళాడంటే మీరు చస్తారు, మిమ్మల్ని చావకుండా చూడాలి, ఆ బాధ్యత నాది, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది అని ఆయన ఏం చేశాడు, అమావాస్యను ఒక రోజు ముందుకు జరిపెట్ట. చతుర్దశి నాడు వెళ్ళిపోయి, నిజానికి ఈ యుద్ధం అంతా చతుర్దశి నాడే జరిగేసింది. చతుర్దశి నాడు వెళ్ళిపోయి శమంత పంచకంలో అమావాస్య కోసం వాడు చూస్తున్నాడు పాపం దుర్యోధనుడు. రేపు కదా క్యాలెండర్లో రాశారు అనుకుంటున్నాడు పాపం వాడు. ఈలోపు ఈయన చతుర్దశి నాడు వెళ్లి శమంత పంచకం దగ్గర సూర్యోదయ సమయానికి స్నానం చేశాడు. కురుక్షేత్రంలో శమంత పంచకం అని 5 మడుగులున్నాయి, పెద్ద పెద్ద మడుగులు, పరశురాముడు మడుగులు చేశాడు అవి. ఆ మడుగులో స్నానం చేశాడు. స్నానం చేయగానే శ్రీకృష్ణుడు అమావాస్య స్నానం శమంత పంచకంలో చతుర్దశి నాడు చేస్తున్నాడేమిటి అని ఋషులంతా వచ్చారు. కృష్ణుడు పైగా సంకల్పంలో అమాయాం తిథౌ, అమావాస్య తిథి అని చెప్పాట.
ఓహో మనం పొరపాటు లెక్కేశాం, కృష్ణుడు ఇవాళే అమావాస్య అంటున్నాడు కాబట్టి ఇవాళే అమావాస్య అనుకుని మొత్తం నారదాదులు ఋషులంతా వచ్చి వాళ్ళు బుడుంగు బుడుంగని ఇంతో పాటు సంకల్పం చెప్పు స్నానం చేశారు. వీళ్ళందరూ స్నానం చేస్తూ ఉంటే సూర్యుడికి చంద్రుడికి అనుమానం వచ్చింది. వాళ్ళు బుర్రలు కొక్కుని రేపు కదా అమావాస్య, వీళ్ళంతా స్నానాలు ఇప్పుడే చేసేస్తున్నారు, పైగా కృష్ణుడు కూడా స్నానం చేస్తున్నాడు అనుకుని వాళ్ళు భూలోకానికి దిగొచ్చి కృష్ణుడికి ఎదురెదురుగా నిలబడి, ఇద్దరు ఇటు సూర్యుడు ఇటు చంద్రుడు నిలబడి, ఇదేమిటి కృష్ణ, రేపు కదా అమావాస్య, నువ్వు ఇవాళే అమావాస్య అని సంకల్పం చెప్పుకుని ఈ కురుక్షేత్రంలో శమంత పంచకంలో స్నానం చేస్తున్నావేమిటి? రేపు పొద్దున జనమంతా నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు కదా అంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వి అమావాస్య అంటే ఏమిటన్నాడు. అమ అంటే కలయిక. ఏమిటి కలయిక? సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగుండా ఉంటే అమావాస్య అన్నారు వాళ్ళు. ఇప్పుడు మీరిద్దరు ఎక్కడున్నారన్నాడు ఆయన. కృష్ణుడి కోసమని వాళ్ళు పైనుంచి దిగొచ్చారు, సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు నా ఎదురుగుండా వచ్చారు, నా ఎదురుగుండా రావడం కాదు, మీ ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు, కాబట్టి ఇది అమావాస్య అవునా కదా, మళ్ళీ సంకల్పం చెప్పుకు స్నానం చేయండి అన్నాడు. దాంతో ఋషులంతా మళ్లీ స్నానం చేశారు. ఈ విధంగా చతుర్దశి నాడు వాళ్ళిద్దరినీ భూలోకానికి లాక్కొచ్చి కాలపురుషుడు కృష్ణుడు, అందువల్ల కాలం ముందుకు లాగాడు. అలా లాగబట్టి పాండవులకు ఏమైపోయింది, విజయం వచ్చింది, వాడు ఎగిరిపోయాడు. అందుకే 7-8 రోజులు. ఇక్కడ టెక్నిక్ చూడండి మీరు. కర్ణుడితోటి కృష్ణుడు ఏమన్నాడో తెలిసిన, రథంలోంచి దిగేటప్పుడు కర్ణుడు 7-8 రోజులలో అమావాస్య వస్తుంది అన్నాడు. మీరు ఒక్కసారి వీలుంటే ఇంటికి వెళ్ళాక తిక్కన గారు రాసిన ఉద్యోగ పర్వం చదవండి, లేదా సంస్కృతం చదవండి. సప్త అష్టమ. ఎవడన్నా ఇలా అంటాడండి 7-8 రోజుల్లో అమావాస్య ఏమిటి? అమావాస్య అంటే అమావాస్య ఒక రోజే ఉంటుంది కానీ 7 రోజుల్లో గాని 8 రోజుల్లో గాని కృష్ణుడు అంటాడా సందిగ్ధంగా? ఆ అండం వెనకాతలో ఉన్న రహస్యం ఇప్పుడు మీకు అర్థమైందా? 7-8 రోజుల్లో అంటే సహజంగా అయితే 8 రోజులు, కానీ ఈయన ఒక రోజు ముందుకు లాగుతున్నాడు. అందుకని అయితే 7వ రోజు అవ్వచ్చు లేదా 8 అవ్వచ్చు, నా సంకల్పాన్ని బట్టి ఉంటుంది అని చెప్పడానికి అంత టెక్నిక్ చేశాడు ఆయన. అసలు అద్భుతం కదండి ఇది. నేను కూడా చాలాసార్లు భారతం చదివి ఇదేంట్రా కృష్ణుడు ఇలా అంటాడు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏ కొడుకు పుడతాడంటే ఆడో మగో అంటాడా? అలా అనకూడదుగా. ఎలా కుదురుతుంది? ఎయిదర్ పురుష్ ఆర్ స్త్రీ అనడానికి లేదు అక్కడ. ఏదో ఒకటి చెప్పాలి. పుట్టాక ప్రసవం అయిపోయాక ఓ తండ్రి వెళ్ళి అడిగాట డాక్టర్ గారిని, డాక్టర్ గారండి అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టిందా అంటే ఏమో ఆడో మగో తర్వాత చెబుతాలే అన్నట్ట. నన్ను ఒకసారి అవధానం చేస్తూ ఉంటే అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళు ఉంటారు కదా, ఓ అవధానాలు అమెరికాలో ఈ మధ్యకాలంలో 5-6 అవధానాలు చేశాను, అద్భుతమైన అవధానాలు. అందులో అప్రస్తుత ప్రసంగం చేసేవాడు ఒకడు ఉంటాడు. వాడు ప్రశ్న వేశాడు ఒక ఆయన, ఏమని, గురువు గారు అమెరికాలో స్కానింగ్ తప్పు కాదు, ఇక్కడంటే స్కానింగ్ తప్పు, కానీ అమెరికాలో ఒక ఆవిడ గర్భవతిట. వెంటనే ఈ భార్యాభర్తలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెడితే కడుపులో ఉన్నది మగపిల్లాడు అన్నాడు. మళ్లీ వీళ్ళకి అనుమానం వచ్చి రెండో డాక్టర్ దగ్గరికి వెళ్ళారట. ఆయనేమో ఆడపిల్ల అన్నట్ట. ఒకళ్ళు ఆడన్నారు, ఒకళ్ళు మగ అన్నారు. ఇందులో ఏది నిజమండి అన్నాడు అప్రస్తుతం ఆయన. పర్వాలేదు, ఒక ఆయన దగ్గరికి వెడితే ఆడన్నారు, ఇంకొక దగ్గరికి వెడితే మగ అన్నారు, కానీ మూడో ఆయన దగ్గరికి వెళ్ళకండి, ఆడ మగ కాదంటాడు. ఆ ప్రమాదం ఉంది, మూడు దగ్గరికి వెళ్ళకండి, మీ మూడు పాడైపోతుంది అన్నారు. అంచేత ఇంతమంది దగ్గర తిరగకూడదు, ఏదో ఒకటే చెప్పాలి శాస్త్ర ప్రకారం. శ్రీకృష్ణుడు తాను మారుస్తానని తెలుసున్నవాడు కాబట్టి అన్నాడు. అందుకే అక్కడ స్థల పురాణాలు ఎప్పటికి కూడా కొన్ని ఈ తమిళ రామాయణాల్లో అట్లా కంబరామాయణాల్లో అలాగే ఉంటుందన్నమాట. అమావాస్యను ఒక ముందుకు లాగాట కృష్ణుడు, లాగి రక్షించాడు. ఈ విధంగా అమావాస్య ముహూర్తం. ఈ ముహూర్తానికి మనందరం ఇక్కడి నుంచి ముందు వెళ్ళాలి. అక్కడ అమావాస్య నాడు యుద్ధం ప్రారంభించాలంటే మీరు ముందే ప్రయాణం చేయాలి కదా. కాబట్టి ప్రయాణం రేపే మొదలు పెడదాం అనగానే ఇంత సైన్యాన్ని నడపడానికి ఒక సేనాధిపతి కావాలి. 7 అక్షౌహిణీల సైన్యం ఉందండి అక్కడ. ద్రౌపదుడు తెచ్చింది, మీకు మొన్న చెప్పాను కాబట్టి కొత్తగా చెప్పక్కర్లా. అక్షౌహిణి అంటే ఎంతో, దేనికి ఎవరెంతమంది తెచ్చారో చెప్పాం. సాత్యకి తెచ్చాడు, దృష్టకేతుడు తెచ్చాడు, అలాగే మాగధ సహదేవుడు తెచ్చాడు, చేకితానుడు వచ్చాడు, వీళ్ళంతా వచ్చారు కదా. ఈ 7 వాళ్ళ వాళ్ళ సైన్యాలకు వాళ్ళ నాయకులు. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి, ఒక ఆర్డర్లో నడపాలి, వ్యూహంలో నడపాలి. ఈ వ్యూహంలో నడిపేటటువంటి ఒక సేనాధిపతి ఎవరు మన పాండవులకి అనగానే ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్పారట. నకులుడేమో ఈ విరాట్ రాజు గారు సేనాధిపతి అయితే బాగుంటుందన్నాడు. సహదేవుడేమో కాదు, మన ద్రుపద మహారాజు గారు మామగారు అయితే బాగుంటుందన్నారు. అప్పుడు అర్జునుడు లేచి వాళ్ళందరికంటే నాకు ఈ ధృష్టద్యుమ్నుడే సేనాధిపతి అయితే బాగుంటుందనిపిస్తోంది. యజ్ఞగుండం నుంచి పుట్టినవాడు ఈయన, అంటే అయోనిజుడు. యజ్ఞగుండం నుంచి సహజ కవచ కుండలాలతో పుట్టాడు కర్ణుడిలాగే ఆయన కూడా. ఇతనిని ఒక తల దగ్గర నరికితే తప్ప ఓ మాదిరిగా చావడు, లేదా ముక్కు నొక్కితే కానీ చావడు.
కొళ్ళబొడి చంపితే కానీ చావాడు. ఆయుధాలు అంత తేలిక అతన్ని చంపవు. పైగా యజ్ఞగుండం నుంచే అతని కోసం ఒక ధనుస్సు పుట్టింది. అమ్ములు పొదులు కూడా యజ్ఞగుండం నుంచి అగ్నిహోత్రుడిచ్చాడు. అగ్నిస్వరూపుడేతాడు. పైగా ద్రోణాచార్యుడి యొక్క మృత్యువై పుట్టాడు, వధ కోసం పుట్టాడు. అనగానే ఎవరేమి చెప్పినా నేను చిట్ట చివరి నిర్ణయం కృష్ణుడి మీద పెడతాను. ధర్మరాజు ఎప్పుడు కృష్ణుడిదే నిర్ణయం అంటాడు. ఫైనల్ ఆయనే. ఈ ప్రపంచంలో ధర్మరాజు అంతటి అద్భుతమైన భక్తుడు మరెవరు ఉండరేమనిపిస్తుంది. అర్జునుడు పక్కన ఉన్నప్పటికీ కూడా. ఎందుకో తెలిసిన, వీళ్ళు నిర్ణయిస్తారు తక్కిన వాళ్ళు, కానీ ఆయన నిర్ణయించడు. చూడండి, శ్రీకృష్ణుడు ఈ పాండవ సైన్యమునకు ఎవరు సేనాధిపతి అని నిర్ణయిస్తే ఆయనే మా సేనాధిపతి. వాసుదేవుడి యొక్క నిర్ణయం శిరోధార్యం. వెంటనే శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? అందుకని కృష్ణుడు రక్షిస్తాడు. సర్వశరణాగతండో ఈ ధర్మరాజుది. ధర్మరాజు మహానుభావుడిగా మానసికంగా ఎప్పటికప్పుడు భగవంతుడి యొక్క భక్తితో ఉండడం. ఒక్కొక్కసారి అజ్ఞానం ఎవరికైనా పట్టుకుంటుంది, అది వేరే విషయం. కానీ సాధారణమైన వ్యక్తి కింద మారిపోతున్నా మళ్ళీ అంతలోనే జ్ఞానం తెచ్చుకుని వాసుదేవుడు సర్వాంతర్యామి అని గ్రహించినవాడు ఆయన. అటువంటి ఆయన అడగ్గానే కృష్ణుడు ఏమన్నాడు? సురగంధర్వ ఖచర కిం పురుషాది సమస్త దివ్యభూతంబుల బంధుర భూరి వ్యోగంబుల విరచనముల నెరుగు నతడు వీరోత్తముడు. మన సైన్యమునకు చివరిదాకా నాయకత్వం వహించగలిగే వ్యక్తి ఒక్క ధృష్టద్యుమ్నుడే. అర్జునుడు చెప్పింది నిజమే. ఇతనికి ఎవ్వరికీ తెలియని కొన్ని విద్యలు తెలుసు. దేవతలు, గంధర్వులు, కింపురుషులు, యక్షులు వీళ్ళందరూ యుద్ధములో ఏ ఏ వ్యూహములు పన్నుతారో వ్యూహములు తెలుసు. ద్రోణాచార్యుడికి తెలిసిన వ్యూహాలు కొన్నే, అంతకంటే ఎక్కువ వ్యూహాలు తెలిసినవాడు ధృష్టద్యుమ్నుడు. పైపిచ్చు ద్రోణాచార్య వధ కోసం పుట్టాడు. అవతల వైపు సేనాధిపతులు మారతారు, మన వైపు మారరు, చివరిదాకా ఒక్కడే. అటువంటి వీరుడు ఈ ధృష్టద్యుమ్నుణ్ణి సేనాధిపతిగా అభిషేకించనగానే టక్కన ఒక సింహాసనం తెచ్చారు. భీముడు సింహాసనం వేశాడు. కవలలు గొడుగులు పెట్టారు. ధర్మరాజంతటి వాడు రకరకాల నదీ జలములు తెప్పించి వాటితోటి ధృష్టద్యుమ్నుడి శిరస్సు మీద నీళ్లు పోసి అభిషేకించాడు. ధృష్టద్యుమ్నుడు యోగజాతకుడు అండోయ్. శ్రీకృష్ణుడి యొక్క సన్నిధానంలో పాండవ సైన్యానికి సేనాధిపతి అయ్యాడు. అభిషేకించిన వాడు సాక్షాత్తు ధర్మస్వరూపుడైన ధర్మరాజు. పైగా భీముడు లాంటి వాడు గొడుగులు పెట్టారు. అది కూడా ఒక యోగమే. ఇప్పుడు సన్మానం కూడా ఎవడు పడితే వాడు చేయటం వేరు, ఒక మహానుభావుడు చేయటం వేరు కదా. భగవత్స్వరూపులైనటువంటి వాళ్ళు చేయటం వేరు. అంత గొప్ప సన్మానం పొందాడు. ఖడ్గము, ధనుస్సు పుచ్చుకున్నాడు. వీరతాంబూలం పుచ్చుకున్నాడు. అమావాస్య యుద్ధానికి మంచిది కదా, కాబట్టి రేపే ప్రయాణం అనగానే వీళ్ళందరూ పెళ్లికి బయలుదేరినట్టుగా సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు, మత్స్యదేశాధిపతి అయిన విరాటరాజు గారి యొక్క సోదరులు, ఉత్తర కుమారుడు, శంఖ కుమారుడు, వీళ్లంతా, ద్రుపదరాజు గారు, ఆయన పుత్రులు, శిఖండి మొదలైనటువంటి వాళ్ళు, ఇంకా ద్రౌపదేయులు 5, ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శృతసేనుడు, ఈ 5 కూడా ఉప పాండవులు. వీళ్లతో పాటు సౌభద్రుడు, అభిమన్యుడు, మహావీరుడైనటువంటి రాక్షస సైన్యంతో అక్కడికి వచ్చినటువంటి ఘటోత్కచుడు అంతా కలిసి యుద్ధ ప్రయాణం మొదలెట్టారు. వీళ్ళు ప్రయాణం అవుతున్నంతసేపు చల్లగా గాలి వీచింది. సూర్యుడు హాయిగా స్వచ్ఛంగా ఉన్నాడు. మబ్బులు లేవు, ఉరుములు లేవు. చల్లగాలి, సుగంధమైనటువంటి గాలి వచ్చింది. అది కూడా దుర్వాసన లేదు. అన్నిటికీ మించి ఏనుగులకు మదజలం బాగా కారింది. ఏనుగులకు మదజలం కారుతోందంటే విజయం తథ్యం. అన్ని నిమిత్తములు బాగున్నాయి. వీళ్ళంతా నడిచి ఏకధాటిన హిరణ్య అని పేరు కలిగినటువంటి, లేక హిరణ్వతి అని పేరు కలిగిన ఒక నదీ తీరంలో చేరారు. కురుక్షేత్రానికి కొంచెం ముందు గంగా నదికి ఒక ఉపనది ఉంది. అది గంగకి సరస్వతికి కూడా ఉపనది అనమాట. 2 పాయలై కొంత సరస్వతిలో కొంత గంగలో కలుస్తుంది. ఆ నదికి హిరణ్వతి లేక హిరణ్యం 2 పేర్లున్నాయి. చాలా అందమైన నది, సన్నని నది. అంటే మరీ వెడల్పుగా ఉండదు. ఓ మాదిరి కృష్ణా కెనాల్స్ ఎలా ఉంటాయి మనకి అలా ఉంటుందన్నమాట, ఒక కాలువలాగా. ఎప్పుడు ఎడతెరగకుండా పారేదిట ఆ రోజుల్లో. అయితే ఈ మధ్యన కూడా చూశాను నేను కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు. చాలా బాగుందండి ఆ నది. మీకు వీలుంటే ఒకసారి చూడండి. సరస్వతీ నది యొక్క పాయ కింద వర్ణిస్తారు దాన్ని, ఆ హిరణ్యవతిని అనమాట. చల్లని నీళ్లతో పెడుతుంది. ఎప్పుడూ ప్రవాహం ఉంటుంది కనుక యుద్ధరంగంలోకి వెళ్లిన వాళ్ళకి నీటికి కొరత ఉండదు. యుద్ధానికి వచ్చిన వాళ్ళు బకెట్లతో నీళ్లతో స్నానం చేయలేరు కదా. అంతా చకచకచక నదిలో స్నానం చేయాలి. ఎవరికి వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకోవాలి, మంచినీళ్లు తాగాలి, గుర్రాలకి ఏనుగులకి నీళ్లు పట్టాలి. ఇవన్నీ ఉండాలంటే మాటలా. కాబట్టి శమంత పంచకంలో ఉన్నటువంటి నీరు ఎలాగో యుద్ధానికి సరిపోతుంది. ఈ లోపు యుద్ధానికి వెళ్లే ముందు ఈ హిరణ్వతీ నదీ తీరంలో దండుని విడిది చేయించాడు ఆయన. అది కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞతో. చక్క డేరాలు వేశారు, కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు.
ఇదంతా దుర్యోధనుడు చారుల ద్వారా తెలుసుకున్నాడు. ఏమి ఎరగనట్టుగా, అంటే తనకేమీ తెలియనట్టే నటిస్తూ, ఈ పాండవులు యుద్ధానికి వస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ మనం పరాక్రమవంతులం కదా, వాళ్ళకంటే ముందు మనం వెళ్లడం నయ్యం అన్నట్టు అందరినీ ఓ చోట సమావేశపరిచి వాడికి చారులు చెప్పారు వాళ్ళు వచ్చారు హిరణ్వతి నదీ తీరంలో ఉన్నారని. అయినా వాడు చెప్పడు, చాలా గుంభనంగా ఉంటాడు, గూఢంగా ఉంటాడు. వాడి మనస్సులో ఏమున్నదో రెండో కంటాడికి తెలియదు, అసలు వాడి మనస్సులో ఏముందో వాడికే తెలియదు. అటువంటి వాడు ఈ విధంగా వాడు చెప్పగానే అందరూ కూడా సేనా నాయకులంతా అక్కడ చేరారు. అనగా ఏమిటి, 11 అక్షౌహిణీల సైన్యం వచ్చింది కదా. భగదత్తుడు ఒకడు, కృతవర్మ, బాహ్లికుడు, అంటే సోమదత్తుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, వరుసగా బాహ్లికుడు కొడుకు సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు, వీళ్ళు ముగ్గురు ఒక సైన్యం. ఇలా ఎవరికి వాళ్ళు, మద్రదేశాధిపతి శల్యుడు, పాండ్యదేశాధిపతి ఏమో పాండవుల వైపు ఉంటే మహిష్మతి ప్రభు అయినటువంటి నీలుడు, కాంబోజ దేశాధిపతి సుదక్షిణుడు, ఈ 11 అక్షౌహిణీల సైన్యాల యొక్క రాజులంతా అక్కడికి వచ్చారు. వీళ్ళంతా వాళ్ళ సైన్యానికి నాయకులు. వీళ్ళందరితో పాటు ఓ పక్కన భీష్ముడు, మరో పక్కన ద్రోణుడు, మరో పక్కన కర్ణుడు, ఇంతమంది హేమాహి వీళ్ళంతా కూర్చునున్నారు. ఇప్పుడు ఏమన్నాడు, మనది 11 అక్షౌహిణీల సైన్యం, పాండవులది బోడి 7 అక్షౌహిణీల సైన్యం, 4 అక్షౌహిణీల సైన్యం మనది పెద్దది. ఇంత మహా సైన్యాన్ని నడపాలంటే ఒక గొప్ప సేనానాయకుడు ఉండాలి. ఆ సేనానాయకుడు ఎవరై ఉంటారు అనగానే ద్రోణాచార్యుడు, ఈ మహాత్ముడు భీష్ముడి కంటే, ఈ శాంతనవుని కంటే ఈ ప్రపంచంలో పరాక్రమవంతుడు మరొకడు లేడు. ఆయన అలిగితే ముల్లోకాలు కూడా ఏకమైపోతాయి, కాబట్టి ఆయన్నే సేనానాయకుడిని చెయ్యమనగానే భీష్ముడు అన్నాడు, కర్ణుడు యుద్ధంలో ఉంటేనే మాత్రం నేను సేనానాయకుడిగా ఒప్పుకోను అన్నాడు. వెంటనే కర్ణుడు పక్క నుంచి ఏమన్నాడు, నువ్వు చచ్చేదాకా యుద్ధానికి అడుగుపెట్టినా నేను ముందే చెప్పానుగా, నువ్వేం 10 సార్లు పడవక్కర్లా, నీ చావు నేను చూస్తాను, అప్పుడు నేను యుద్ధానికి వస్తానన్నట్ట. నాకు కావలసింది అదేలే. కాకపోతే నేనెన్ని రోజులు యుద్ధం చేస్తానో, నువ్వెన్ని రోజులు యుద్ధం చేస్తావో నీ పక్కన నీ పిచ్చి రాజుకి తెలుస్తుంది. ఆయన పిచ్చి మారాదు. నేను ఎక్కువ రోజులు చేయగలనా, నువ్వెక్కువ రోజులు చేస్తావో ఆయనే చూస్తాడు. చూశాక అది చెప్పడానికి వాడు మిగలడం. కఠినంగానే చెప్పాడు భీష్ముడు. అనగానే వెంటనే ఈయన లేచి, ఏమిటండి మనలో మనం కొట్టుకుంటున్నాం, వాళ్ళేమో ఐకమత్యంతో ఉంటున్నారు, ఇక్కడ మనం తగాదా పడుతున్నాం, మీరిద్దరూ నన్ను యుద్ధరంగంలో గెలవాలని దీవించండి, నాకు అండగా ఉండండి అని వాళ్ళిద్దరిని మళ్లీ కలిపి, ఇప్పుడు భీష్ముణ్ణి మీ అందరి యొక్క సమ్మతితో సేనానాయకుణ్ణి చేస్తున్నాను అని భీష్ముణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి సరస్వతీ నదీ జలాలతో అభిషేకం చేశాడు. సరిగ్గా ఆ సమయానికి బలరాముడు వచ్చి పాండవుల దగ్గర చేరి హిరణ్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా, నాకు ఈ యుద్ధం ఇష్టం లేదు. మీ అందరికీ తెలుసున్న విషయమే, దుర్యోధనుడు నాకు ప్రియమిత్రుడు, ప్రియ శిష్యుడు. నేనే ఈ భీముణ్ణి దుర్యోధనుణ్ణి గదాయుద్ధంలో వీరులుగా తయారు చేశాను. కాకపోతే దుర్యోధనుడు 6 నెలలు ట్రైనింగ్ అయ్యాడు, వీడు 2 నెలలే నా దగ్గర ట్రైనింగ్ పుచ్చుకున్నాడు. అయినా ఇద్దరు నా శిష్యులే. ఈ ఇద్దరు యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ విషయంలో కృష్ణుడితో విభేదించాను. కానీ ఏం చెప్పను, ఈ కృష్ణుడు నా మాట వినడు. ఎంతసేపు మీ మీద పక్షపాతం ఆయనకి, నాకేమో దుర్యోధన పక్షపాతం. నిష్పక్షపాతంగా చెప్పాడు ఆయన, నాకు పక్షపాతం దుర్యోధనుడు అంటే నాకు ఇష్టమైనప్పటికీ నా తమ్ముడు కృష్ణుడికి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొలేను. మీకు వాళ్ళకి శుభం కలగాలని కోరతాను, మీకు విజయం కావాలని మాత్రం దీవించను. మీకు వాళ్ళకి కూడా శుభం అవ్వాలని కోరుకుంటున్నాను. నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నన్ను మాత్రం యుద్ధానికి రమ్మని పిలవకండి. కాకపోతే భీమ దుర్యోధనులు కనుక గదాయుద్ధం చేస్తే అప్పుడు చూడడానికి ఎక్కడున్నా వస్తాను, వార్త తెలిస్తే అని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకొక్కడున్నాడు, రుక్మిణీదేవి అన్నగారు, శ్రీకృష్ణుడికి బావగారు, వాడి పేరు రుక్మి. ఎంతో పూర్వం కృష్ణుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. వాడు ఒక అక్షౌహిణీ సైన్యంతో పాండవుల దగ్గరకు వచ్చాడు. అర్జున, నీవు పిరికివాడివైతే చెప్పు, నేను నీకు సాయం చేస్తాను. ఈ కృష్ణుని నమ్ముకోకు, నన్ను నమ్ముకో. నేను వచ్చి కౌరవులందరినీ తాట తీసి మీ అందరికీ హాటకం అంటే బంగారం ఇప్పిస్తాను, రాజ్యం ఇప్పిస్తాను. ఏమంటావు? నువ్వు కృష్ణుని వదిలి నన్ను పిలువు, సైన్యంతో వస్తాను. కృష్ణుడు ఒక్కడే ఉంటాడు నీ పక్కన, కానీ నేను వచ్చానో అక్షౌహిణీ సైన్యం ఉంటుంది. ఒక్క కృష్ణుడు కావాలా, నేను కావాలా అనగానే అర్జునుడు పకపకా నవ్వి, నేనేం నిన్ను యుద్ధానికి సాయం అడగలేదే, నేను బెచ్చగాని కాదు. ఇది వరకటి సంగతి నాకు వదిలేయి, కానీ ఇప్పుడు మాత్రం చెబుతున్నాను, మనస్ఫూర్తిగా నిన్ను మాత్రం ఆహ్వానించను. కాలకేయాది రాక్షసుల్ని సంహరించినప్పుడు ఒక్కడిని కాదా? ఈశ్వరుడితో పోరాడినప్పుడు నేనొక్కడిని కాదా? పౌలోమ కాలకేయ నివాత కవచాదులు 10,000 మందిని చంపినప్పుడు నేనొక్కడిని కాదా? ఎన్నో పర్యాయములు యుద్ధం చేసింది నేనొక్కడిని కాదా?
ఒక్కడిని నేను ఎప్పుడూ యుద్ధం చేసేవాడిని, ఇప్పుడు నీ సహాయం తీసుకుంటానా? పైగా ఇప్పుడు నేను ఒక్కడిని కాదు, ఎందుకో తెలుసా? నా పక్కన నారాయణుడు ఉన్నాడు. ఈ నారాయణుడు ఒక్కడు నాకు చాలు. మా నరనారాయణులే మొత్తం కౌరవ సైన్యానికి సరిపోతారు. నువ్వు వెళ్ళిరా, నీ సహాయం అక్కర్లేదు. ఏమో ఇంకో రకంగా అయితే స్వీకరించేవాడు ఆయన. వాడు రావడంతో నువ్వు పిరికివాడు అయితే అని ఒక మాట అన్నాడు. పోని దెప్పినా తట్టుకోవచ్చు. కృష్ణుడిని తిడతాడు వాడు. అది కృష్ణుడిని వదిలేయి నన్ను స్వీకరించు అంటే వీళ్ళు కృష్ణుడి కోసం ప్రపంచాన్ని వదులుతారు గాని ప్రపంచం కోసం కృష్ణుడిని వదలరు. దుర్యోధనుడు లేగనా. అందుకని వీడి పిచ్చివాడు గనక అలా మాట్లాడగానే అర్జునుడు నీ సాయం నాకొద్దు పో అన్నాడు. వెంటనే ఇతడు నీ కర్మ అని ఇక్కడి నుంచి హుటాహుటిన దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధన, ఆ పిచ్చర్జునుడు నన్ను వదిలేశాడు. నీకు ఈ కర్ణుడు ఈ భీష్ముడు వీళ్ళేం సాయం చేయలేరు. ఈ భీష్ముడికి నువ్వు పట్టాభిషేకం చేసినట్టున్నావు. ఇప్పుడే నెత్తి మీద నీళ్లు పోసినట్టు తెలుస్తోంది. వాళ్ళు నీకు నెత్తి మీద నీళ్లు వస్తారు, కన్నీళ్లు తెప్పిస్తారు. నన్ను శరణు కోరు. శరణు శరణు అన్నావా, కరుణిస్తాను, నీ తరపున యుద్ధం చేస్తాను అనగానే వాడికి మండిపోయింది. వాడికి శరణు కోరు అనే ఒక ముక్క గుచ్చుకుందనమాట. లేకపోతే వాడు రమ్మనేవాడే. నేను నిన్ను శరణు కోరాలా? మాకు అక్కర్లేదు లేవాయ్, మా కర్ణుడు మా భీష్ముడు మా ద్రోణుడు తలు చీపో నువ్వెందుకు అన్నట్ట. పైగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పొమ్మంటే నా దగ్గరికి వస్తావా అన్నట్ట. అంటే దీన్ని బట్టి ఏమైందనమాట, తీర్థయాత్రలకు వెళ్లటం వల్ల బలరాముడు, వీళ్ళు ఇద్దరూ కూడా తిరస్కరించడం వల్ల రుక్మి, ఈ ఇద్దరికీ మాత్రం యుద్ధంలో పాల్గొనే అవకాశం రాలేదు. మిగతా అందరికీ వచ్చింది. ఇక్కడ కొసవేరు పందుకు చెప్పాడు, మొత్తం ప్రపంచం యుద్ధం, అది వరల్డ్ వార్, అన్ని దేశాలు పాల్గొన్నాయి. ఈ వరల్డ్ వార్ లో ఇద్దరు మాత్రం పాల్గొలేదు. ఒక ఆయన బలదేవుడు ఒక కారణం చేత పాల్గొలేదు, రుక్మి అవకాశం రాక పాల్గొలేదు. ఎందుకంటే వాడికి భవిష్యత్తులో బలరాముడి చేతిలో చావు ఉంది. కాబట్టి యుద్ధంలో పాల్గొంటే వాడికి చావు రావాలి. ఈ మహాభారత యుద్ధంలో పాల్గొన్న రాజులంతా చావవలసిందే, ఒక్క పాండవులు తప్ప. కాబట్టి ఇప్పుడు వీడు పాల్గొంటే వీడు చావాలి. చావాలంటే బలరాముడి చేతిలో వీడు చచ్చేటటువంటి యోగం ముందుకు వచ్చినట్టు అవుతుంది. అది న్యాయం కాదు కాబట్టే వీడికి యోగం రాలేదట. ఈ విధంగా వాళ్ళంతా పోయారు. ఈలోపు అక్కడ భీష్ముడు సేనానాయకుడైన వెంటనే భీష్ముడిని ఒక పక్కన కూర్చోబెట్టి గౌరవిస్తూనే దుర్యోధనుడు రహస్యంగా కర్ణుడితో పాటు మీరంతా ఇక్కడ కూర్చోండి అని చెప్పి తక్కిన వాళ్ళని కూర్చోబెట్టి ఉలూకుడని ఒకడున్నాడు, శకుని యొక్క కొడుకు. ఆ శకుని కొడుకుని పిలిచి, మేమిక్కడ ఈ భీష్మాదులతో కొన్ని సంభాషణలు చెయ్యాలి. ఈ లోపు నువ్వేం చేసి పాండవుల దగ్గరికి వెళ్లి నేను చెప్పిన మాటలు చెప్పి వాళ్ళు ఏమంటారో సమాధానం తీసుకురా అని శకుని యొక్క కొడుకుని ఉలూకుడిని పంపాడు. ఈ ఉలూకుడు మహావేగంగా హిరణ్వతీ నదీ తీరంలో ఉన్న ధర్మరాజు గారు డేరాలో ఒక శిబిరంలో కృష్ణుడు మొదలైన వాళ్లతో చర్చాగోష్ఠిలో ఉండగా అక్కడికి వచ్చాడు. జంకు గొంకు లేకుండా లోపలికి వచ్చేసి, ధర్మరాజా, నేను దుర్యోధన దూతని, నేను మాట్లాడే అవకాశం ఇస్తావా ఇవ్వా అన్నట్ట. అప్పుడు ధర్మరాజు పకపకానవి, ఆ తులువ నీకు ఏ పలుకులు చెప్పి పంపాడో నిస్సంకోచంగా చెప్పు, మా కృష్ణుడు భీముడు అర్జునుడు అంతా వింటామనగానే, నువ్వు ఒట్టి పనికిమాలిన వాడివని పిరికివాడివని క్షత్రియులలో అధముడివని మా దుర్యోధనుడు నిన్ను తిట్టమన్నాడు. ఇది వాడు మొదలెట్టింది. ఈ భీముడుట్టి పిరికివాడు కాబట్టే వంటలు చేసుకుంటూ బతికాడు గరిటి పుచ్చుకుని. అటువంటి వాడితో మాకే తంటా లేదు, వాడిని నేను చంపేస్తానని మా దుర్యోధనుడు చెప్పమన్నాడు. ఇంక ఈ అర్జునుడు గాండేవం, తాడి చెట్టు అంత పొడుగున్న గాండేవం ఉందని విర్రవీగుతున్నాడు. అది తాడి చెట్టు కాదు, బోడి చెట్టు అని వాడిని నరికేందుకు కర్ణుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. ఈ నకుల సహదేవుల్ని మా శకునిగాడు చంపుతాడని చెప్పమన్నాడు. ఈ విధంగా మీ అందరికీ చావు తప్పదని, చచ్చే ముందు ఒక్కసారి పిండి వంటలతో భోజనం చేసి డాన్స్ నృత్యాలు అవి చూడమని మా దుర్యోధనుడు చెప్పాడు. దీనికి నీ సమాధానం ఏమిటి అన్నాడు. ఇది సందేశం అంట. ఏమి విచిత్రమైన రాయబారాలు ఉంటాయి ఒకసారి ఆలోచించండి. అది విన్న భీముడు అర్జునుడు పళ్ళు పటపట కొరికి కూడా, ఉలూకుడు వచ్చినవాడు, ఉలూకుడు అనే శబ్దానికి గొడ్లగోపని అర్థం. గొడ్లగోప మీద పరాక్రమం ఏమిటి, అందుకని మాట్లాడు కూరుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా, అందరి తరపున తక్కిన వాళ్ళు ఎవరూ మాట్లాడనప్పుడు ఆయనే మాట్లాడతాడు. నాయనా ఉలూక, నువ్వు నిర్వికారంగా వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నిన్ను ఎవరు అడ్డం కొట్టరు. నువ్వు దూతగా కాకుండా మరో రకంగా వచ్చుంటే ఈ పాటికే చచ్చేవాడివి. దూతవి గనక నీకు మాత్రం ఏ హాని చెయ్యం, నిశ్చింతగా వెళ్ళు. నీవు చెప్పినట్టే ఈ అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు యుద్ధరంగానికి వస్తారని చెప్పు. కాకపోతే